సుప్రీంకోర్టులో మార్గదర్శికి షాక్ తగిలింది. మార్గదర్శి కేసులు తెలంగాణకు బదిలీ చేయాలి అన్న అభ్యర్థనను తిరస్కరించింది సుప్రీంకోర్టు. ఏపీలో నమోదైన కేసులను బదిలీ చేయడానికి తగిన కారణాలు కనిపించలేదని న్యాయస్థానం వెల్లడించింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, రామోజీకి గట్టి దెబ్బ అని చెప్పాలా? ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి? రామోజీరావుకు సుప్రీంకోర్టులో గట్టి షాక్ తగిలింది. మార్గదర్శి దాఖలు చేసినటువంటి పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్లో మార్గదర్శి చిట్ ఫండ్స్ పై నమోదైనటువంటి కేసులన్నీ కూడా తెలంగాణకు బదిలీ చేయాలని మార్గదర్శి చిట్ ఫండ్స్ ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఓకా ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ఈ కేసును తాము ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్టైన్ చేయలేమని కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయడానికి తగినన్ని కారణాలేవి కూడా తమకు కనిపించడం లేదనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మార్గదర్శి తరపున, రామోజీరావు తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. ఆయన పదే పదే ఈ కేసులన్నీ కూడా తెలంగాణకు బదిలీ చేయండి, ఆల్రెడీ తెలంగాణ హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి కేసులు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి దీన్ని అక్కడే జత చేయండి అనేటువంటి విజ్ఞప్తి చేసింది. కానీ అది గ్రౌండ్ కాబోదు అనే విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. దాన్ని మార్గదర్శి దాఖలు చేసినటువంటి పిటిషన్ ఎంటర్టైన్ చేసే ప్రసక్తి లేదని కూడా స్పష్టం చేసింది. నిజానికి మార్గదర్శి చిట్ ఫండ్స్ పైన చాలా కేసులు ఆంధ్రప్రదేశ్ లో నమోదయ్యాయి. మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా చిట్ ఫండ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. చిట్ ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించింది అనేది ప్రధానంగా మార్గదర్శిపై వస్తున్నటువంటి ఆరోపణ. సబ్స్క్రైబర్స్ చేసినటువంటి చిట్స్ ను పాడుకొని ఇతరులకు వాటిని నిధులన్నిటిని కూడా తరలించడం, అలాగే ఆ నిధులన్నిటిని కూడా మ్యూచువల్ ఫండ్స్ లోకి మళ్లించడం, ఇలా రకరకాల కారణాలు ఇటువంటి నేరాలకు మార్గదర్శి చిట్ ఫండ్ పాల్పడిందనేటువంటి ఒక అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా మంది సబ్స్క్రైబర్స్ కేసులు పెట్టారు. ఎఫ్ఐఆర్లు కూడా ఆంధ్రప్రదేశ్ లో దాఖలయ్యాయి. సో ఈ ఎఫ్ఐఆర్లన్నీ కూడా సిఐడి దీనికి సంబంధించినటువంటి విచారణ జరుపుతున్నటువంటి నేపథ్యంలో ఈ కేసులన్నీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కాకుండా తెలంగాణకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. సో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఇప్పటికే దానికి సంబంధించినటువంటి కౌంటర్ దాఖలు చేశారు. అఫెన్సెస్ అన్ని కూడా, నేరాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో జరిగాయి కాబట్టి నేరాలు ఎక్కడ జరిగాయో, ఎక్కడైతే ఎఫ్ఐఆర్ నమోదైందో అక్కడే దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు, విచారణ జరగాలన్నది న్యాయ సూత్రం, ప్రాథమిక సూత్రం. కానీ దానికి విరుద్ధంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి నేరాలపైన తెలంగాణ హైకోర్టులో విచారణ జరపడం అనేది న్యాయ విరుద్ధం కాబట్టి ఖచ్చితంగా ఈ పిటిషన్ తిరస్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. నిజానికి ఎవరైతే చిట్ ఫండ్స్ లో చిట్స్ పాడతారో వారికి ఆ మొత్తాన్ని చెప్పకుండా అలాగే ఇతర రకరకాల పేర్లతో చిట్ ఫండ్స్ సబ్స్క్రైబర్స్ నేమ్ దాఖలు చేయడం, వారి పేరుపైన వీరే పాటలు పాడి ఆ డబ్బంతా కూడా తమ వద్ద పెండింగ్ లో ఉంచుకోవడం, ఆ డబ్బును ఇతర కార్యకలాపాలకు వినియోగించడం లాంటి పనులకు పాల్పడింది. సో ఇదంతా కూడా చిట్ ఫండ్ చట్టానికి విరుద్ధంగా మార్గదర్శి పనిచేసింది కాబట్టి దానిపైన చర్యలు తీసుకోవాలి. తమ పేరును వాడుకొని తమ పేరుతో చిట్ పాటలు నిర్వహించి ఆ డబ్బును తమకు ఇవ్వకుండా ఆ డబ్బును తమ వద్దే ఉంచుకొని ఇతర కార్యకలాపాలకు, వేరే కార్యక్రమాలకు ఉపయోగించారు కాబట్టి ఈ అంశాలన్నిపైన రకరకాల పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి కాబట్టి మార్గదర్శి చిట్ ఫండ్ పైన చర్యలు తీసుకోవాలని చాలా మంది సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఆశ్రయించారు. ఆ నేపథ్యంలో పోలీసులు అనేక చోట్ల ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయి. సో ఈ నేపథ్యంలోనే మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి మొత్తం క్రైమ్స్ నేపథ్యంలో వాటన్నిటిని తమకు తెలంగాణకు బదిలీ చేయాలనేటువంటి విజ్ఞప్తి చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ సుప్రీంకోర్టులో మార్గదర్శి చిట్ ఫండ్స్ కు ఊరట దక్కలేదు. ఖచ్చితంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆంధ్రప్రదేశ్ లోనే విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది, దర్యాప్తును ఎదుర్కోవాల్సి ఉంటుంది. పోలీసులు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే రిజిస్ట్రార్, చిట్ ఫండ్ రిజిస్ట్రార్ గానీ పోలీసులు గానీ దీనిపైన ఒక దర్యాప్తు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా ఈ కేసును తాము బదిలీ చేయమనేటువంటి విషయం స్పష్టం చేయడంతో ఇక ఈ అంశంపైన పోలీసులు స్వేచ్ఛగా దర్యాప్తును కొనసాగించేందుకు అవసరమైనటువంటి అవకాశం లభించింది. నిజానికి మార్గదర్శి చిట్ ఫండ్స్ కి ఏమైనా గ్రీవియన్స్, ఏమైనా ఫిర్యాదులు కనుక ఉంటే నేరుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించేటువంటి అవకాశం ఇచ్చింది. ఆ మేరకు అయ్యే మూవ్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేసింది. నిజానికి ఒకవేళ పెట్టినటువంటి కేసులు కనుక తప్పుడు కేసులు అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించి ఆ మేరకు మీరు అడగవచ్చు కదా, అక్కడే స్టే కోరొచ్చు కదా, ఒకవేళ స్టే వస్తే ఆ కేసులన్నీ ఇన్ఫ్రాక్షన్స్ అవుతాయి కదా అనేటువంటి ఒక
విషయాన్ని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయినప్పటికీ మార్గదర్శి తరపున సిద్ధార్థ లూత్రా పదే పదే న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. తెలంగాణ హైకోర్టుకు వీటన్నిటిని బదిలీ చేయండి, ఇదే తరహా కేసులన్నీ కూడా అక్కడ ఉన్నాయనేటువంటి అభ్యర్థన చేశారు. అయితే ఇంకో విషయం కూడా, అంటే అసలు ఎందుకు బదిలీ చేయాలి అనే దానికి పాయింట్ ఏమీ కనిపించట్లేదు, సరైన కారణాలు లేవు, ఏదైతే పొందుపరిచారో కారణాలు అవి సహేతుకమైనవి కాదు అనేది కూడా కోర్టు వ్యాఖ్యానించినట్టుగా చూస్తున్నాం. దాని గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా తమకు ఎలాంటి ఒక రీజన్స్ ఏవి కనబడలేదు. నో రీజన్స్ మేడ్ అవుట్ ఆఫ్ ద కేసు అనేటువంటి ఒక క్లియర్ గా ఒక సెంటెన్స్ వాడారు న్యాయమూర్తి. ఇందులో తమకు తగిన కారణాలు ఏవి కనిపించట్లేదు, మీరు అభ్యర్థనను పరిశీలించడానికి తగిన కారణాలు ఏవి కనిపించట్లేదు. ఇదంతా కూడా చట్టపరంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేస్తున్నటువంటి దర్యాప్తు. ఎక్కడైతే నేరం జరుగుతుందో ఆ సంబంధిత పోలీస్ స్టేషన్ దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. ఆ తర్వాత దానిపైన కేసులు రిజిస్టర్ చేస్తారు, ఛార్జ్ షీట్ వేస్తారు. ఆ తర్వాత ఆ జ్యూరిడిక్షన్ లో ఉన్నటువంటి న్యాయస్థానంలో దానికి సంబంధించినటువంటి కేసు విచారణ జరుగుతుంది. కానీ ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంటే దానికి విరుద్ధంగా తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేయండి అనేటువంటి విషయంలో ఎలాంటి ఒక లాజికల్ రీజన్ కూడా మార్గదర్శి చూపించలేకపోయింది. సో ఆ నేపథ్యంలోనే ఈ రోజు సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది, మీరు ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించండి, మీరు స్టే కావాలనుకుంటారా లేకుంటే క్వాష్ చేయాలనుకుంటారు, యూ కెన్ అప్రోచ్ ద హైకోర్టు అనేటువంటి విషయాన్ని చెప్పారు. కాబట్టి తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో మార్గదర్శికి ఒక గట్టి జలక్ తగిలింది. మార్గదర్శి చిట్ ఫండ్ పైన నమోదైనటువంటి కేసులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు దర్యాప్తు చేసేటువంటి అవకాశం లభించింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ వెంకటేష్.